హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినే వెనీలా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. క్రీమీగా స్మూత్గా మెల్ట్ అవుతూ ఈ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మనం బయట కొనుక్కునే ఐస్ క్రీమ్స్లో ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఇంకా చాలా ఆర్టిఫిషియల్ పదార్థాలు ఉంటాయి. అందుకే ఇంట్లోనే తయారు చేసుకుంటే హెల్తీగా, హైజీనిక్గా ఎలాంటి భయం లేకుండా తినేయచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఈజీ అండ్ టేస్టీ క్రీమీ వెనీలా ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వెనీలా ఐస్ క్రీమ్ చేయడం కోసం ఒక బౌల్లోకి 1.5 కప్పుల వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకుని 2 నుంచి 3 నిమిషాల పాటు బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్తో అయినా బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఫ్రెష్ క్రీమ్ని ఐస్ క్రీమ్ చేయడానికి 1 గంట ముందు ఫ్రీజర్లో పెట్టి తీసుకోవాలి. దానివల్ల బీట్ చేస్తున్నప్పుడు తొందరగా క్రీమ్ అనేది థిక్ కన్సిస్టెన్సీలా అవుతుంది. మరీ స్టిఫ్ పీక్ వచ్చేంత వరకు బీట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ప్లఫీగా లైట్గా అయ్యే వరకు బీట్ చేస్తే సరిపోతుంది. 3 నిమిషాలు బీట్ చేశాక క్రీమీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ని వేసుకోండి, లేదా షుగర్ని యాడ్ చేసుకోండి. ఏది యాడ్ చేసుకున్నా మీరు తినే స్వీట్నెస్కి తగ్గట్టు చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేసుకుని 1 నిమిషం పాటు మీడియం స్పీడ్లో బీట్ చేసుకోండి. ఇలా 1 మినిట్ పాటు బీట్ చేశాక ఇందులోనే 1/2 కప్ వరకు పాలను వేసుకుని మరొక నిమిషం పాటు క్రీమీగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలా బీట్ చేసుకోండి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన ఫుల్ క్రీమ్ పాలను తీసుకుంటున్నానండి. ఇలా బీట్ చేస్తున్నప్పుడు కానీ లేదా విస్కర్తో మిక్స్ చేస్తున్నప్పుడు కానీ ఒకే డైరెక్షన్లో మాత్రమే చేసుకోవాలండి. దానివల్ల క్రీమ్లో ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా మిక్స్ అవుతుంది. అలాగే ఐస్ క్రీమ్ మిక్స్ అనేది స్మూత్గా, అదేవిధంగా క్రీమీగా ఈ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 1 మినిట్ పాటు బీట్ చేశాక కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు అంతా ఒకసారి స్పాచులాతో కలపండి. ఇలా కలిపి ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని అంతా ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ని కానీ ఇలా మూతను కానీ పెట్టేసి ఫ్రీజర్లో 7 నుంచి 8 గంటల పాటు లేదా ఓవర్ నైట్ ఉంచాలి. 8 గంటల తర్వాత ఫ్రీజర్ నుండి బయటకు తీసి 1 మినిట్ పాటు అలా ఉంచేయండి. అప్పుడు స్కూప్తో ఐస్ క్రీమ్ని తీసినప్పుడు ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు చల్లచల్లగా ఈ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా క్రీమీ అండ్ స్మూత్ టెక్స్చర్తో ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుని మీకు నచ్చితే దీనిపైన టూటీ ఫ్రూటీతో, అలాగే మీ దగ్గర చెర్రీస్ ఉంటే చెర్రీస్ కూడా దీనిపైన వేసుకోండి. ఇంకా మీకు నచ్చితే చాకో చిప్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా ఏమైనా యాడ్ చేసుకుని తినొచ్చు. చాలా యమ్మీగా టేస్ట్ అనేది అదిరిపోతుంది. సో మరి మీరు కూడా ఇంతే టేస్టీగా పర్ఫెక్ట్గా క్రీమీ వెనీలా ఐస్ క్రీమ్ని ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మన ఛానల్ కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.